హలో డియర్ వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదండి. మీరు ప్రీవియస్ వీడియోస్లో కామెంట్స్ రూపంలో కొన్ని అయితే అడిగారు కదా, కొన్ని డౌట్స్. కొంతమంది సిస్టర్స్ అయితే సజెషన్స్ అడిగారు, కొంతమంది సిస్టర్స్ అయితే టిప్స్ అడిగారు, కొంతమంది ఎక్కువగా నా మిషన్ గురించి అడిగారు, థైరాయిడ్ టిప్స్, ఇలాంటి కొన్ని టిప్స్ అన్నీ కూడా ఏవైనా షేర్ చేయండి అక్క మీకు తెలిసినవని చెప్పారు. వాటన్నిటికీ కూడా నేను రిప్లై ఇచ్చాను, చెప్తాను వీడియోలు అని చెప్పి. కానీ ఎవరికి కూడా ఇప్పటివరకు వీడియో చేయలేదు. ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ అన్నీ కూడా 7 శనివారం వ్రతం చేస్తాను, ఆ పూజ వీడియోస్, ఇంకా ముగ్గురు పిల్లలవి బర్త్డే వ్లాగ్స్ అన్నీ అయిపోవడం వల్ల నేనైతే ఈ మధ్య సరిగ్గా మీరు అడిగిన వాటికి నేను ఆన్సర్ చేయలేకపోయింది. కానీ ఈ వీడియో మాత్రం ప్రత్యేకంగా నేను నోట్ చేసుకుంటానని చెప్పాను కదా. మీరు కామెంట్స్లో ఎవరైతే ఏదైనా అడుగుతారో వాటికి వీడియోలో చెప్పడానికి నేను నోట్ చేసుకుంటాను. ఎందుకంటే మర్చిపోతాను కదా, ఏ వీడియోలో పెట్టారో కామెంట్ కూడా గుర్తుండదు. అందుకని వెంటనే ఏదైనా చెప్పాలి అనుకుంటే నోట్ చేసుకుంటాను. ఈరోజు అవన్నీ కూడా క్లియర్ చేస్తానన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి. మీ టైం అయితే ఎక్కడా వేస్ట్ చేయకుండా మీకు ఎంతో కొంత యూజ్ అయ్యే కంటెంట్ అయితే పెడతాను. మెయిన్గా హౌస్ వైఫ్ రిలేటెడ్గా ఉండే వీడియోస్ అన్నీ కూడా పెడుతుంటాయండి. హౌస్ వైఫ్ అంటే వంటలు ఇవే కాదు, మొత్తం నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి అన్నీ కూడా ఎంతో కొంత మీకు మోటివేషన్గా ఉంటుంది, యూజ్ అవుతుంది. తప్పకుండా చూడండి. వీడియోస్ కనుక నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎక్కువగా మిల్లెట్స్ గురించి అడుగుతున్నారండి. నేను మిల్లెట్స్ రెసిపీస్ చేసుకున్న ప్రతిసారి కూడా దాని కింద ఒకటో రెండో కామెంట్స్ అయితే వస్తున్నాయి. మిల్లెట్స్ ఎలా తీసుకోవాలి, ఎంత వాటర్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఒక మనిషికి, అది ఎన్ని విజిల్స్ వేయాలి, అవన్నీ అడుగుతున్నారు అనమాట. ఇప్పుడైతే మిల్లెట్స్ గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. మిల్లెట్స్ ఏంటంటే మనం ఎప్పుడైనా వండుకునేటప్పుడు మినిమం 6 hours అయితే నానబెట్టుకొని చేసుకుంటే మనకి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇంకా ఏంటంటే అందులో ఉన్న పోషకాలు కూడా కరెక్ట్గా మనకు అందుతాయి అన్నమాట. చక్కగా నాని వండుకోవడం వల్ల. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంటున్నారు ఒక మనిషికి, అదేంటంటే మీరు తినే క్వాంటిటీ పెట్టి ఉంటుంది అనమాట. అది నేను చెప్పలేను. రఫ్గా చెప్పాలంటే మనం రైస్ తింటాం అనుకోండి, రైస్ తింటే అందులో హాఫ్ తిన్నా మనకు సరిపోతుంది. ఎందుకంటే ఇది కొంచెం మనకి స్టమక్ ఫుల్ అయ్యే ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనం కొంచెం తిన్నా కడుపు నిండుగా ఉండనే ఫీలింగ్ ఉంటుంది. అందుకని ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మిల్లెట్స్ తినడానికి అయితే ఇష్టపడుతుంటారు. ఇవేంటంటే మనం రైస్లో తిన్నాం అనుకోండి, అంటే అన్నం ఎలా వండుకుంటాం అలా వండుకొని పప్పు కూర మన ఇంట్లో ఏవి చేసుకుంటే వాటితో తింటే కొంచెం ఎక్కువగానే తింటాం. అదే మనం కిచడీలా చేసుకున్నాం అనుకోండి, ఇవి మిల్లెట్స్ అనేవి తక్కువ పడతాయి, వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ పడతాయి. అంటే అన్నీ కూడా మనకి ఈక్వల్ పోర్షన్లో ఉంటాయి అనమాట. మనకి వెజిటేబుల్స్ మిల్లెట్స్ అన్నీ కలిపి మనకి ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి నేనైతే కిచడీయే మంచిది అనుకుంటున్నాను. కిచడీ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా అన్ని పోషకాలు కూడా అందుతాయి, ఏవి ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటాయి అనమాట. అందుకే నేను ఎక్కువగా కిచడీ చేసుకుంటున్నాను. నేను ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నానంటే ఒక 50 to 60 grams వరకు చేసుకుంటున్నాను అండి. అదే సరిపోతుంది. అదే మనకి చక్కగా స్టమక్ ఫుల్ అయిపోద్ది. ఎందుకంటే అందులో మనం వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేస్తున్నాం కదా. నేను కిచడీ ఎక్కువ చేసుకుంటాను, రైస్లో ఎక్కువ వండుకోను. కిచడీ ఎక్కువ చేసుకుంటే అందులో మనకి వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి చక్కగా మనకి కడుపు నిండిపోతుంది అనమాట. ఇంకా వాటర్ విషయానికి వస్తే మామూలుగా మనం కిచడీలా చేసుకోవాలనుకోండి, ఒక గ్లాసు మనం తీసుకున్నాం అనుకోండి మిల్లెట్స్, 3 నుంచి 4 గ్లాసులు నీళ్ళ వరకు కూడా వేసుకోవచ్చు. మనకి జారుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. పొడిగా అన్నంలా వండుకోవాలి అంటే నార్మల్గా మనం ఎలా రైస్ పెట్టుకుంటాం అలాగో కుక్కర్లో పెట్టుకుంటే 1కి 2 గ్లాసులు వేసుకోండి. లేదు అంటే ఇంకొంచెం మెత్తగా ఉడకంటే 2.5 గ్లాసులు వేసుకున్నా సరిపోతుంది అనమాట. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏంటంటే మిల్లెట్సే తినాల్సిన అవసరం లేదండి. మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మిల్లెట్సే తినాల్సిన అవసరం లేదండి. మనం మామూలుగా వండుకునే రైస్ని కిచడీలా చేసుకున్నాం అనుకోండి, చక్కగా మీ కడుపు నిండుతుంది. ఇంకా మీరు డైట్ చేస్తామనే ఫీలింగ్లో కూడా ఉంది. ఎందుకంటే కిచడీలో మనం ఏంటంటే రైస్ తక్కువ వేస్తాము, వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తాం కాబట్టి చక్కగా హ్యాపీగా ఎలాంటి డౌట్ లేకుండా కిచడీ చేసుకొని తినండి. చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. ఇంకా చాలామంది ప్రత్యేకంగా నా మిషన్ డీటెయిల్స్ గురించి అయితే ఎక్కువ చెప్తున్నారండి. నేను ఆల్రెడీ వాళ్ళు కామెంట్ చేస్తే కామెంట్స్ కింద రిప్లై ఇస్తాను. అయినా కూడా కొంచెం డీటెయిల్గా చెప్పండి అక్క, మేము తీసుకోవాలనుకుంటున్నాము, ఇది వర్తబులా కాదా, దీని గురించి మొత్తం చెప్పండి అంటున్నారు. ఇదైతే ఉషా జానోమి అల్లూరి డీలక్స్ మిషన్ అండి. అంటే ఉషా వాళ్ళదే. ఇంకా దానికి ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క పేరు అయితే పెడతారు కదా. ఇదైతే అల్లూరి డీలక్స్ అనమాట. చాలా బాగుందండి. నేనైతే మీకు తీసుకోమనే చెప్తాను, రికమెండ్ చేస్తాను. ఎందుకంటే నేను ఇది వాడి నాకు తెలిసి ఒక 6 ఏళ్ళ పైనే అవుతుంది. అప్పటికి నుంచి ఇప్పటివరకు వాడుతున్న ఒక్క రిపేర్ కూడా లేదు. హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. ఈ మిషన్ గురించి మీకు ఈజీగా అర్థమైనట్టు చెప్తాను. ఇదేంటంటే ఇక్కడ చూపిస్తున్నాయి కదండి, ఈ ఫుడ్స్ అయితే మనం ఈజీగా డిటాచ్ చేసుకోవచ్చు, అలాగే అటాచ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. దీనికి మనకి ఏంటంటే కొన్ని ఫుడ్స్ సపరేట్గా ఇస్తారు. ఇవేంటంటే ఇది మనం సింగిల్ థ్రెడ్ పైపింగ్ వేస్తాం చూడండి. పైపింగ్ వేసినప్పుడు కానీ ఏవైనా స్టోన్స్, ఎంబ్రాయిడరీ వర్క్స్, డిజైన్స్ ఉంటాయి, మగ్గం వర్క్, బ్లౌజెస్ అలాంటివన్నీ ఉంటాయి కదా. వాటికి ఏంటంటే మనకి నీళ్ళు పడిపోతుంది కాబట్టి సింగిల్ ఫుట్ అనమాట, అది సపరేట్గా ఇచ్చారు. ఇదేంటంటే జిగ్ జాగ్, మనం
ఫాల్స్ వేయడానికి అది మనకి ఆ ఫుడ్ సరిపోతుంది. జిగ్జాగ్ ఓవర్లాక్ చేస్తాం కదా, జిగ్జాగ్ చేయడానికి అదనమాట. ఇవేంటంటే కాజాలు, గుండీలు వేసుకుంటాం కదా వాటికి, ఇంకా సెపరేట్ ఇంకా ఎంబ్రాయిడరీకి ఇలా వేరే వేరే ఫుడ్స్ ఇచ్చైతే ఇచ్చారు. నేనైతే అవన్నీ వాడనండి. అవన్నీ మనకి వాడినా కూడా మనకేంటంటే మిషన్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నేను అవన్నీ యూజ్ చేయను. స్టార్టింగ్లో ఎలా వస్తుంది ఏంటనేసి చేశాననమాట. ఇదేంటంటే మనకి నీడిల్ అది మార్చుకోవడానికి కింద అవన్నీ తీసుకోవడానికి ఒక స్క్రూ టైప్లో అది ఇచ్చారు. మనకి ఫుడ్ తీయడం కూడా చూసారా, వెనక్కి ఇలా ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా ఇలా పడిపోతుంది అనమాట ఈ ఫుడ్ అనేది. చాలా ఈజీ అండి, జస్ట్ ఇలా ప్రెస్ చేసి చాలా పడిపోద్ది. అలాగే దాని కింద కరెక్ట్గా మనం ప్లేస్ చేసి ఆ పక్కన మనకి పైకి ఎత్తే హోల్డర్ ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని ఇలా కిందకి దానికి సేమ్ ప్లేస్లో దించామంటే లాక్ అయిపోతుంది అనమాట. చూసారా, చాలా ఈజీ. వెనక్కి ప్రెస్ చేస్తే ఫుడ్ పడిపోతుంది. మళ్ళీ ఎగ్జాక్ట్గా ప్లేస్లో పెట్టి ఇలా ఫుడ్ దించామంటే దానికి సెట్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీ పెట్టుకోవడం. అంతే ఒక రోజు 2 రోజులు మీరు చూసారంటే దీన్ని మనం ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు అనమాట. ఇంకా ఈ అడ్జస్ట్మెంట్కి వచ్చేసి మనకి ఇక్కడ 2 సర్కిల్స్లా వచ్చారు కదా చక్రాల్లాగా. ఏ ఏ అంటే నార్మల్ స్టిచ్ అనమాట. B2C అంటే మనకి జిగ్జాగ్ చేసుకోవడానికి, ఫాల్స్ చేసుకోవడానికి అనమాట. ఇంకా DEFG ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిచ్చెస్ అనమాట. వెరైటీస్ మారుతూ ఉంటాయి. నేను అవన్నీ పెద్దగా యూజ్ చేయలేండి. ఇక్కడ మీరు చూస్తుంటే మీరు చూడండి, ఇక్కడ ఇంకా కింద అయితే రెడ్ సింబల్ ఇచ్చారు కదా, ABCD ఇవన్నీ కూడా అక్కడ ఏవైతే షేప్ డిజైన్ కనిపిస్తుందో అదే డిజైన్ మనం స్టిచ్ చేస్తే పడుతుంది అనమాట. ఆ చివరిది మాత్రం మనం ఫాల్స్కి వాటికి G అనేది ఉంది కదా, ఓవర్లాక్ పనికి వస్తుంది అనమాట. లాక్ మనకి బ్లౌజులకి పోగులు ఊడిపోకుండా లాక్ అయ్యేటట్టు మనకు వస్తాయి. ఈ పైన ఉండే సింబల్స్ ఏంటంటే బటన్స్ వేసుకోవడానికి కానీ ఏమైనా కాజాలు వేసుకోవడానికి వాటికి యూజ్ చేస్తారేమో. నేనైతే అవి ఎప్పుడు యూజ్ చేయనండి. మనకి ఏంటంటే ఇది చిన్న మిషన్ కాబట్టి ఎక్కువ ఫీచర్స్ ఉన్నా కూడా మనం వాడకూడదు. అన్నీ వాడేమనుకోండి తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మనకి ఏం అవసరం, బ్లౌజులు డ్రెస్సులు కుట్టుకోవడానికి, ఫాల్స్ వేసుకోవడానికి, అదే జిగ్జాగ్ చేసుకోవడానికి వాడుకుంటే సరిపోతుంది అనమాట. ఈ సెకండ్ బటన్ ఏంటంటే 1, 2, 3 ఇలా ఉంది కదా, ఇదేంటంటే మనకి స్టిచ్ సైజ్ అనమాట. స్టిచ్ సైజ్ పెద్దది రావాలా, మీడియంగా రావాలా, చిన్నది రావాలా దాన్ని బట్టి మ్యాక్సిమం మనం ఈ సర్కిల్ ఇది అనేది 3 నెంబర్లో ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. మనకి స్టిచ్ అనేది కరెక్ట్ సైజుగా వస్తుంది. మరి వేరేవి ఏం మార్చే అవసరం లేదు. ఈ SS కింద ఉంది కదా, అవి ఏంటంటే SS మోడ్లో పెడితే ఈ స్టిచ్చెస్ పడతాయి అనమాట. ఇంకా ఇక్కడ పైన వచ్చేసి మనకి బాబిన్ థ్రెడ్ పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద మిషన్లా కాకుండా. ఇంకా ఇక్కడ మనం బాబిన్ పెట్టుకోవడానికి ప్లేస్ అనమాట. ఈజీగా ఇలాగా మనకి ఇలా జస్ట్ పట్టుకుంటే చాలు కప్పు వచ్చేస్తుంది. ఇది ఓపెన్ చేస్తే లోపల బాబిన్ అనేది ఉంటుంది అనమాట. ఇందులో దారం పెట్టేసుకొని మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. మొత్తం ఆయిల్ అంతా కూడా ఏమేమి వేసం లేదు. ఆ బాబిన్ ప్లేస్లోనే కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసుకుంటే సరిపోద్ది. డైలీ ఒక 2-3 చెక్కులు ఆయిల్ వేసేసి ఒక 15 రోజులకు ఒకసారి లోపల బాబిన్ ప్లేస్లో ఉన్నంత కొంచెం క్లీన్ చేస్తాం అనుకోండి, మనకి రిపేర్ రాకుండా, సౌండ్ ఎక్కువ రాకుండా స్టిచ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇంట్లోకి వాడుకోవాలనుకుంటే హ్యాపీగా వాడుకోవచ్చండి. ఇది పోర్టబుల్, మనకి ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా మనకు ఒక జిగ్జాగ్కి ఒక సారీ ఇచ్చినా కూడా బయట 50 రూపీస్ పైనే తీసుకుంటున్నారు కనుక హ్యాపీగా తీసుకోండి. రీస్టిచ్ చేయడానికి వీటన్నిటికి కూడా మనకు అవసరం. ఇంట్లో ఒక మిషన్ అయితే ఉండాలి. మీరు తీసుకోవాలనుకుంటే డౌట్ లేకుండా తీసుకోవచ్చు. దీని లింక్ పెట్టండి అక్క అంటున్నారు. నేనైతే ఇది ఆన్లైన్లో తీసుకోలేదండి. కాకపోతే మీకు లింక్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంతలా చెప్తుందండి, ప్రమోషన్ అని మాత్రం అనుకోవద్దు. మీరు ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేశాను నేను. దీని ప్రైస్ ఎంత ఉంటుంది అక్క అంటున్నారు. ప్రైస్ వచ్చి మనకి 13,000, 14,000 అలా ఉంటుందండి. మీకు కావాలంటే నేను లింక్ వ్యూ ప్రోడక్ట్లు ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇవి ఆన్లైన్లోనే కాదండి, మనకి ఆఫ్లైన్లో కూడా దొరుకుతున్నాయి. మనకి మిషన్స్ అవి అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర కూడా ఇవి అమ్ముతున్నారు, ఉషా వాళ్ళవి. కావాలంటే ఒకసారి వెళ్ళి చూసుకోండి. ఇంకా ఇది ఆన్ ఆఫ్ బటన్ అనమాట. మనకి పైన ప్లగ్ ఆన్ చేసుకుంటాం కదా, ఇక్కడ మనం ఆపాలి అనుకుంటే ఇక్కడ పక్కన ఆపేసుకుంటే సరిపోద్ది అనమాట. మీకు చూస్తున్నారు కదా, నేను ఆఫ్ చేస్తుంటే అక్కడ లైట్ ఆఫ్ అవుతుంది, ఆన్ చేస్తే లైట్ అవుతుంది. మనకి లైట్ కూడా ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలైనా లైట్ కూడా అసలు ప్రాబ్లం అయితే లేదండి, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మనకి ఫూట్ ఇస్తారనమాట, మనకి పెడల్. మనకి స్టిచ్ పడాలి అంటే ఇదే ఉండాలన్నమాట. ఓన్లీ పై పాట కదా, కింద మనం ప్రెస్ చేస్తుంటే పైన మిషన్ అనేది స్టిచ్ పడుతుందనమాట. చాలామంది మిస్టేక్ చేస్తారు ఏంటంటే, ఈ పెడల్ని ఏంటంటే గట్టిగా పాదం అంతా పెట్టేసి బరువు అంతా పెట్టి ప్రెస్ చేస్తారు. అప్పుడు ఏంటంటే స్పీడ్గా మూవ్ అయిపోయి గాబరా అయిపోతుంది అనమాట. అలా కాదండి, జస్ట్ మనం ఒక ఫింగర్ అనమాట, థంబ్ ఫింగర్ ఇలా పెట్టి జస్ట్ ఇలా ప్రెస్ చేయడం, స్లోగా జస్ట్ వేసామా లేదా అన్నట్టు మీరు అలవాటు చేసుకునేంత వరకు కూడా దాని కంట్రోల్ మీకు తెలియాలన్నమాట. ఎంత ప్రెస్ చేస్తే ఎంత అది కదులుతుంది, ఎంత మనకి స్టిచ్ పడుతుందని తెలుసుకుంటే ఫస్ట్ చిన్న క్లాత్ మీద ఇలాగ అలవాటు చేసుకుంటే చిన్నగా ప్రెస్ చేయండి. తర్వాత మీకు ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది ఎంత స్పీడ్ వెళ్తుంది అనేసి. అదే కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఈ ఫూట్ వేసే ప్లేస్లోనే కన్ఫ్యూజ్ అయ్యి కష్టం అనుకుంటారు. ఏం కాదండి, జస్ట్ చిన్నగా ఒక్క వేలుతోనే ఫస్ట్ ప్రెస్ చేయండి, తర్వాత మీకు అర్థమైపోతుంది అనమాట. ఇదే టిప్. మరి ఇంకేలా అక్క టిప్ చెప్పండి, ఇది వాడాలి అంటే ఎలా అన్నారు కదా, ఇంకా టిప్పే లేదండి, మనం ఈ కంట్రోలింగే
ఫస్ట్ మీరు చిన్న చిన్నగా ఎంత ప్రెస్ చేస్తే ఎంత స్పీడ్ వెళ్తుందో ఒకసారి గమనించారు అంటే మీకు అలవాటు అయిపోతుంది అనమాట. మీరు ఒకవేళ తీసుకుంటే మాత్రం వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ అన్నీ వాడద్దండి. ఎంబ్రాయిడింగ్, కాజాలు, బటన్స్ అవన్నీ వాడొద్దు. జస్ట్ మనం నార్మల్గా కుట్టుకోవడానికి, అలాగే జిగ్జాగ్ చేసుకోవడానికి, ఓవర్లాక్ చేసుకోవడానికి వాడుకుంటే సరిపోద్ది. లేదంటే ఎక్కువ అన్ని ఫీచర్స్ వాడితే మిషన్ పాడైపోతుంది అనమాట. ఇది ఏంటంటే చిన్న మిషన్ కాబట్టి వాళ్ళన్నీ ఇస్తారు కానీ మనం వాడొద్దు. జస్ట్ ఈ మూడింటికి వాడుకోండి, మనకి చాలా ఏళ్ళే పనిచేస్తుంది. తప్పకుండా తీసుకోవచ్చు. ఇంకా మంగు మచ్చలకి ఏమైనా మంచి టిప్ ఉంటే చెప్పండి అక్క అంటున్నారు. మంగు మచ్చలు ఏంటంటే అవి మనకి ఎక్కువగా ఈ మధ్య చాలామందికి వస్తున్నాయండి. అందులోనే ఎక్కువగా లేడీస్కి వస్తాయి, ఎందుకో మరి తెలీదు. మనం ఏంటంటే ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవుతుంటాం కదా, అలాంటప్పుడు ఏంటంటే మంగు మచ్చలు అనేవి ఎక్కువగా వచ్చేస్తుంటాయి అనమాట. వాటికి రెమెడీస్ అంటే ఎక్కువగా బంగాళదుంప వాడుతుంటాయండి మచ్చలు పోవడానికి. బంగాళదుంప మనకి న్యాచురల్ బ్లీచ్లా పనిచేస్తుంది కాబట్టి బంగాళదుంప అరగదీసి ఆ పేస్ట్ని మనం డైలీ ఆ మచ్చల పైన పెట్టుకున్నాం అనుకోండి, మంచి రిజల్ట్ అయితే అవుతుంది. అలాగే తేనె కూడా డైలీ అప్లై చేస్తే మంచిగా తగ్గుతుందండి. కాకపోతే 1-2 రోజులకి, ఒక వారం రోజులకి తగ్గిపోమంటే ఇలాంటి రెమెడీస్ వల్ల తొందరగా తగ్గిపోండి. మినిమం ఒక 21 డేస్ అయినా మీరు డైలీ చేసి చూడండి, తప్పకుండా ఎంతో కొంత రిజల్ట్ అయితే వస్తుంది. అలాగే అలోవెరా కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అలోవెరా, బంగాళదుంప, తేనె, ఇంకా జాజికాయ గంధం కూడా కొంతమంది పెడుతూ ఉంటారు. కాకపోతే జాజికాయ గంధం ఏంటంటే మంట వస్తుంది అనమాట, మనకి స్కిన్ మీద పెడితే మంట వస్తుంది. ఈ 3 వాడుకోండి, ఒక నెల రోజులు కంటిన్యూస్గా చేయండి, మనకి మచ్చలు అయితే కొంచెం తగ్గుతాయి. ఇంకా ఎక్కువ మంది నేను హెల్దీ ఫుడ్ రెసిపీస్, మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం గురించి ఒక వీడియో అయితే చేశాను కదా, దాని కింద అయితే థైరాయిడ్ గురించి ఎక్కువగా కామెంట్స్ అయితే చేస్తున్నానండి. నిజంగా థైరాయిడ్ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు, ఎక్కువగా లేడీస్ అండి. థైరాయిడ్ ప్రాబ్లం ఏంటంటే మన లేడీస్కే వస్తుంది. మనకి ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ అనేది చాలామందికి ఇప్పుడైతే ఫేస్ చేస్తున్నారు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అవ్వచ్చు, లేదా జెనెటిక్గా కూడా కొంతమందికి వస్తుంది. ఈ థైరాయిడ్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా నీరసంగా, లేజీగా ఉండడం, ఏదైనా శక్తి లేకపోవడం, చేయాలనుకున్నా చేయలేకపోవడం, పని చేయలేకపోవడం, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడం, యాక్టివ్గా లేకపోవడం, ఇలాంటివన్నీ పాపం ఎక్కువగా ఫేస్ చేస్తుంటాం, మనం చూస్తుంటాం కదా. ఇప్పుడైతే ఫ్యామిలీలో ఒక్కరికైనా ఉంటున్నట్టు ఉందండి థైరాయిడ్. మెయిన్ ఏంటంటే థైరాయిడ్ రావడానికి రీజన్ మన ఫుడ్ హ్యాబిట్స్, ఇంకా మన లైఫ్ స్టైల్ అండి. నిజంగా అంటే జెనెటిక్గా వచ్చేవి మనం ఏం చేయలేం. కాకపోతే నార్మల్గా జనరల్గా ఏంటంటే ఇవి మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తున్నాయి. ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఏంటంటే మనం తినే ఫుడ్ అంతా కూడా ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కువగా బయట ఫుడ్ తినడానికి చూస్తున్నాము. ఎక్కువగా డీప్ ఫ్రైలు, ఆయిల్ ఫుడ్స్, ఇలాంటివన్నీ తినడం వల్ల కూడా చిన్న పిల్లల నుంచి కూడా థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. మనం థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఏంటంటే, కొంతమంది ఏంటంటే డైలీ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అనుకుంటున్నారు కదా, డైలీ ఒక 3 months పాటు ట్యాబ్లెట్ వేయండి. ట్యాబ్లెట్ వేయడం మానద్దు. దాంతోపాటు మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా, థైరాయిడ్ ఉండే వాళ్ళు ఏం తినచ్చు, ఏం తినకూడదు అవన్నీ చెక్ చేసుకొని, అస్సలు బయట ఫుడ్ ఒక్కటి కూడా తినకుండా, డీప్ ఫ్రై అంటే మన ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటాం, అది ఓకేలేండి. బయటవి తినకుండా, జంక్ ఫుడ్ తినకుండా, మంచి హెల్దీ భోజనం చేస్తూ మంచిగా లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాలండి. ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ కంపల్సరీ అనమాట. కనీసం ఒక్క రోజుకి 20-30 నిమిషాలైనా మనం యోగా చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. యోగాలో మనకి సూర్య నమస్కారాలు కానీ, చిన్న చిన్న ఆసనాలు ఉంటాయి కదా, అవి వేస్తూ మెడిటేషన్ కూడా కంపల్సరీ. మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడానికి కారణం ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్, ఇంకా సరైన నిద్ర లేకపోవడం, సరైన ఆహారం, ఈ 3 కారణాలు మేజర్ ఏంటంటే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలైనా రావడానికి నిద్ర, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, అలాగే సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం, వీటి వల్లే మనకి హెల్త్ అంతా పాడవుతుందన్నమాట. మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మన ఆరోగ్యం ఎందుకు పాడవుతుంది చెప్పండి. థైరాయిడ్ అయినా కాదు, ఏదైనా నేనైతే అనుకుంటున్నాను, ఏదైనా మనం ఆహారపు అలవాట్లు కానీ, మన లైఫ్ స్టైల్ కానీ చేంజ్ చేసామంటే అది మనం మంచిగా మార్చుకోవచ్చు అనుకుంటాను. ఎందుకంటే నాకు సైనస్, ఆస్మా ఉందని సంగతి మీ అందరికీ తెలుసు కదా. నేను ఏంటంటే రెగ్యులర్గా పొద్దున్న లేచిన వెంటనే వేడి నీళ్ళు తాగి, తర్వాత ఏదో ఒక డీటాక్స్, మెంతుల వాటర్ కానీ, తులసి కానీ, అల్లము, మిరియాలు ఇలాంటివి డైలీ తీసుకున్నాను అనుకోండి, నాకు ఇన్హీల్ చేసుకునే అవసరం ఉండదు. దాంతోపాటు ప్రాణాయామం, కపాలభాతి, అలాగే వాకింగ్ కంపల్సరీగా కొంతసేపు ఒక 20 నిమిషాలు, 30 నిమిషాలైనా సూర్య నమస్కారాలు, ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేశానుకోండి, నాకు చాలా ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే నా బ్రీత్ అనేది కరెక్ట్గా అందుతుందన్నమాట. మనకు సరైన వ్యాయామం, సరైన ఫుడ్ ఇలాంటివన్నీ తీసుకోకపోవడం వల్లే మనం ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అన్నిటితో కూడా బాధపడుతున్నాము. నేను కరెక్ట్గా చేశాను అనుకోండి, నాకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడైనా మధ్యలో గ్యాప్ ఇచ్చాం అనుకోండి, మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అనవసరంగా మందుల వైపు వెళ్ళాల్సి వస్తుంది. మనం ఫాలో అయితే ఆటోమేటిక్గా మనకి మంచి రిజల్టే వస్తుందండి. మధ్యలో ఏంటంటే మనకి గ్యాప్ వస్తుంటాం కదా, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయము. అది నేనైనా అంతే, ఏదో చేసేస్తాను, మళ్ళీ మధ్యలో ఏదో ఒకటి అడ్డు రావడం, నాకు గ్యాప్ రావడం కానీ, నేను ఎక్కడికైనా వెళ్ళడం కానీ, మా ఇంటికి ఎవరు రావడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్లు ఆపేస్తున్నాం. మనం అలా కాకుండా ఎన్ని పనులు ఉన్నా కూడా అరగంట అయినా కనీసం ఈరోజు వాకింగ్ అయినా చేయాలి, ఇదేంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఏదో ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, మన హెల్త్ ఇష్యూస్ నుంచి చాలా మట్టుకు మనం బయటపడవచ్చు అనమాట.
థైరాయిడ్ ఉండేవాళ్ళు పొద్దున్న లేచిన వెంటనే మెంతుల నీళ్ళని మరిగించి, ఆ మరిగించిన నీళ్ళతో పాటు మెంతులు కూడా తినేయండి. మా హార్మోన్స్ అనేవి ఇన్‌బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అలాగే జీలకర్ర నీరు, ధనియాల నీరు, ఇలా వాము నీరు ఇలాంటివన్నీ కూడా మీరు డైలీ ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఉండండి. వీటితో పాటు చెప్పాను కదా, సరైన నిద్ర, మంచి ఆహారం, అలాగే స్ట్రెస్ లేకుండా యోగా మెడిటేషన్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. ఒక 2-3 నెలలు ఇలా చేసి తర్వాత మీ థైరాయిడ్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకోండి. మీకైతే తప్పకుండా వర్క్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ విషయం ఏంటంటే కేవలం మీరు కామెంట్ చేసి ప్రతిసారి అడుగుతున్నారు కాబట్టి చెప్పానండి. ఎందుకంటే నేను డాక్టర్ని కాదు, ఏదో ఒకటి చెప్పేయకూడదు కదా. కాకపోతే ఇవైతే పనిచేస్తున్నాయి. మన ఫుడ్ హ్యాబిట్స్, మన వ్యాయామం ఇవన్నీ కూడా పనిచేస్తాయని నేను ఒక నమ్మకం పైన మీకు చెప్తున్నాను. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్, నేను ఎలాగా నా ఆస్తమా నుంచి నేను బయటపడగలుగుతున్నాను, అందుకని మీకు కూడా ఇది యూజ్ అవుతుందని చెప్పనమాట. మీరు కావాలి అనుకుంటే ఫాలో అవ్వండి. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్ పావని ఏమో, అక్క నేను స్కూటీ నేర్చుకోవాలనుకుంటున్నాను కానీ చాలా భయంగా ఉంది, ఏదైనా నాకు కొంచెం మోటివేషన్ కానీ టిప్ కానీ చెప్పండి అన్నారు. టిప్ అంటే మరేం లేదమ్మా, నేను సింపుల్గా చెప్తాను. ఆడవాళ్ళు ఎవరెస్ట్లో ఎక్కుతున్నారు, రాకెట్, ఫ్లైట్ ఒకటేంటి ఆకాశంలో గాల్లో తేలుతున్నారు. మనం నేల మీద ఒక చిన్న స్కూటీ తీయలేమా చెప్పు? ఏదైనా మొదలు పెట్టినంత వరకే భయం. ఒక్కసారి మొదలుపెట్టామంటే ఆ భయం అన్నీ కూడా పోతాయి అన్నమాట. ఒకసారి స్టార్ట్ చేయి. ఫస్ట్ ఏంటంటే మొత్తం నువ్వు బైక్ ఎలా బ్యాలెన్స్ చేయాలి అని నేర్చుకో. ఫస్ట్ రోజు స్టార్ట్ చేయి, జస్ట్ స్టార్టింగు ఆ పాయింట్స్ అన్నీ కూడా నేర్చుకో. తర్వాత బండిని హ్యాండిల్ చేయడం నేర్చుకో. తర్వాత స్లోగా బండిని తీయడం అలవాటు చేసుకో. పడిపోతాము అనే భయం అయితే పక్కన పెట్టి, పడిపోతేనే కదా మనకి, పడి లేస్తేనే మనకి నిజంగా ఒక ధైర్యం అనేది వస్తుంది. ఒక్కసారి పడిపోయాం అనుకోండి, అక్కడ భయం పోతుంది అనమాట. పడినంత వరకు కూడా పడిపోతామేమో భయం ఉంటుంది. ఆ భయం వల్ల మనం ఏది కూడా సాధించలేము. భయాన్ని వదిలేసి నేర్చుకోవడానికి నువ్వు ట్రై చేయి. అది నేర్చుకోవడం వల్ల నీకు ఎన్ని యూజెస్ ఉన్నాయో తెలుసా? నువ్వు ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ప్రతిదానికి కూడా మనం ఈజీగా ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ ఏదైనా చేయడానికి మనకి చాలా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవడానికి భయపడుతున్నావో ఒక్కసారి భయాన్ని పక్కన పెట్టేసి నువ్వు నేర్చుకున్న తర్వాత వచ్చే నీ బెనిఫిట్స్ని అయితే ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇంకా ఈజీగా వారం రోజుల్లో అయితే నేర్చేస్తావు. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. ఈ బైక్ నడిపే వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో రాలేదు. అసలు ఏమి చదువు రాని వాళ్ళు, ఏ సైకిల్ ఏమి రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చేస్తున్నారు. నువ్వు కూడా స్టార్ట్ చేయి, వారం రోజుల్లో నేర్చేస్తావు. ఇదండి ఈరోజు వీడియో. ఇంకా చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి, చాలామంది డౌట్స్ అయితే ఇంకా క్లియర్ చేయాల్సి ఉంది. కాకపోతే వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది కదా. మిగతా కామెంట్స్కి అయితే మళ్ళీ వేరే వీడియోలు అయితే రిప్లై ఇస్తాను. నేను చెప్పిన ఈ పాయింట్స్ అయితే మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే నేను చేసుకున్న పనులతో పాటు మీకైతే ఈ వీడియో చెప్పాను కదా. ఈ వీడియో ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ శంకుచక్ర నామాను నేను లాస్ట్ వీడియోలో వేశాను కదా, శనివార వ్రతం గురించి. దానికి అవుట్లైన్ అయితే ఇలాగ కాలం డిజైన్ వేద్దాం అనుకున్నాను చెప్పాను, ఆ రోజు వేయలేదు. ఈరోజు అయితే పెయింట్ వేస్తూ మీరు అడిగిన కామెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇద్దామని చేశాను అనమాట. ఈరోజు నేను ఇచ్చే రిప్లైస్ అలాగే ఈ కాలం డిజైన్ కూడా ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో, మీరు ఎప్పుడు కూడా ఆ స్వీట్ కామెంట్స్ ఇస్తుంటారు కదా, అలాగే కామెంట్స్ ఇచ్చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసి అలాగే హైప్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట, దానిపై కూడా క్లిక్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.